సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈ యొక్క క్వశ్చన్ ఏంటంటే, దువ్వాడ శ్రీనివాస్ గారు వాణి గారిని దాదాపుగా వదిలేశారు, మాధురితో ఉంటున్నారు. వాణి గారితో నెక్స్ట్ లైఫ్ కంటిన్యూ చేస్తారా, లేదంటే మాధురి గారితో కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఎందుకంటే అందరికీ ఉంది. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు అడగకుండా మనం చెప్పడం అయితే కరెక్ట్ కాదు. మీ క్యూరియాసిటీ నాకు అర్థమైంది, సొసైటీ ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటనే బాధతో మీరు అడిగారు. అంటే జనాల ఫోకస్ అంతలా ఉంది దాని మీద. అఫ్ కోర్స్ యాజ్ ఎ యాంకర్, యాజ్ ఎ మీడియా పర్సన్, మరి జనాలు ఏదైతే చూస్తున్నారో, పురుషుడి ధర్మం ఏంటంటే స్త్రీ ఎక్కడా కూడా ఏ మిస్టేక్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుషుడిది. మిస్టేక్ చేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, బాధ్యత ఎవరిది? పురుషుడిది. అంటే నువ్వేదో సరైనటువంటిది అక్కడేదో అందించకపోవడం వల్ల తప్పుదని జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉంటున్న సిచ్యువేషన్ కరెక్టేనా? ఇట్లాంటివి సొసైటీలో పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? అసలు పూర్తి వివరణ, అండ్ వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉందంటారా, లేదండి? వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ జాతకాలు తెచ్చుకొని అడిగితే మనం వాళ్ళకి చెప్పాలి. వీళ్ళకిద్దరికి విడిపోయే యోగం ఉందనుకోండమ్మా, విడిపోతారు. వీళ్ళకి కలిసే యోగం ఉంటే కలుస్తారు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏదో తాత్కాలికంగా కలుస్తారు. నిజంగా ఇవాళ రేపు మనం చూసుకుంటే భర్త చాటు భార్య ఎంతమంది ఉన్నారు? నిజంగా భార్యని అడగకుండానే భర్తని అడిగే అన్ని పనులు చేస్తున్నారా? మరి అలాంటప్పుడు కూడా ఈ శాస్త్రం వర్తిస్తుందంట? ఆ దువ్వాడ విషయం కావచ్చు, ఇంకోటి విషయం కావచ్చు, ఇంకోటి విషయం కావచ్చు, మనం జడ్జి చేయలేమంటా. నేను మీకు కనిపిస్తున్నటువంటి ఒక 4 వీడియోలు ఈవిడికి పాజిటివ్ వచ్చారు, కరెక్ట్, ఈవిడి కరెక్ట్ అనుకుంటాం. ఇంకో 4 వీడియోలు ఆయనకి పాజిటివ్, ఆవిడిది కరెక్ట్ అనుకుంటాం. అనవసరంగా మాట్లాడుకుని పాపాన్ని మూటగట్టుకో. సో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే అనేక రకాల అంశాలకు సంబంధించి చక్కటి వివరణ ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ మనందరికీ పరిహార మార్గాలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు కదా మన గురువు గారు. మరి ఒక ప్రత్యేకమైన టాపిక్ కి సంబంధించి, ప్రస్తుతం అప్డేటెడ్ టాపిక్ కి సంబంధించి ఒక్కసారి గురువు గారి మాటల్లో పూర్తి వివరణ మనందరికీ నిజంగా చాలా ఉపయోగపడేది. సొసైటీలో ట్రెండింగ్ టాపిక్ ఒకసారి మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే. ఎక్కడ చూసినా అఫైర్స్ ఎక్కువైపోయినాయి బాగా. దీన్ని అఫైర్ అనాలో లేదంటే సొసైటీలో ప్రస్తుతం ట్రెండ్ అనాలో అర్థం కావట్లా. ఈ మధ్య కాలంలో సమాజంలో, సొసైటీలో ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి, వాణి గారు. అంటే వాళ్ళ లోపల ఉండాల్సిన ఒక సంసారాన్ని మొత్తానికి బయటకు తీసుకొచ్చి అదే ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తోంది. వాళ్ళ వీడియోస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏది ఉన్నా సరే అసలు ట్రెండింగ్ లో ఉంటుంది. లక్షల మిలియన్స్ వ్యూవర్షిప్ ఉంటుంది. సో ఇక్కడ వ్యూవర్షిప్ సంగతి పక్కన పెట్టేస్తే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అసలు ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ఇక్కడ అందరికీ ఒక క్యూరియాసిటీ, ఒక క్వశ్చన్ ఏంటంటే, దువ్వాడ శ్రీనివాస్ గారు వాణి గారిని దాదాపుగా వదిలేశారు, ఇప్పుడు మాధురితో ఉంటున్నారు. అయితే వాళ్ళిద్దరికి వివాహం నిజంగా అయ్యే అవకాశం ఉంటుందా? అయితే దువ్వాడ శ్రీనివాస్ గారు వాణి గారితో నెక్స్ట్ లైఫ్ కంటిన్యూ చేస్తారా, లేదంటే మాధురి గారితో కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఎందుకంటే అందరికీ ఉంది, ఒక జ్యోతిష్కుడిగా మీరు దానికి సంబంధించి చెప్తే ఇంకొంచెం. అండ్ ఇలాంటివి ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? ఇప్పుడు ప్రెసెంట్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉంటున్న సిచ్యువేషన్ కరెక్టేనా? ఇట్లాంటివి సొసైటీలో పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? అసలు పూర్తి వివరణ, అండ్ వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటారా? ఒక విషయం చెప్తానమ్మా, ఒక యాంకర్గా మీరు క్వశ్చన్ అడగడంలో తప్పు లేదు. నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఇది పర్సనల్ విషయం, వాళ్ళ పర్సనల్ విషయాలు. వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ జాతకాలు తెచ్చుకొని అడిగితే మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ జాతకాలు లేకుండా మనం ఏం మాట్లాడకూడదు. శాస్త్రం ఏంటంటే వాళ్ళ జన్మజాతకాలు ముగ్గురివి పర్సనల్ చార్ట్లో వాళ్ళ డేటు, టైము, ప్లేసు, ముగ్గురివి డేటు, టైము, ప్లేస్ ఉంటే వీళ్ళకిద్దరికి విడిపోయే యోగం ఉందనుకోండమ్మా, విడిపోతారు. వీళ్ళకి కలిసే యోగం ఉంటే కలుస్తారు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏదో తాత్కాలికంగా కలుస్తారు, తర్వాత మళ్ళీ విడిపోయి మళ్ళీ సేమ్ వీళ్ళకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది వాళ్ళ పర్సనల్ చార్ట్లో, జాతకంలో ఉంటుంది, పర్సనల్ చార్ట్లో ఉంటుంది. మనం ఏ జాతకాలు లేకుండా మనం మాట్లాడకూడదు ఒకటి. రెండోది వాళ్ళకి వాళ్ళు అడగాలి. ఇప్పుడు వాళ్ళ ఇష్యూ ఏదో రోడ్డు మీదకి వచ్చింది, వాళ్ళ
వాళ్ళ టైం బాగోకో మరి ఇంకోటి కారణమో సోషల్ మీడియా కారణం చేతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు అడగకుండా మనం చెప్పడం అయితే కరెక్ట్ కాదు. మీ క్యూరియాసిటీ నాకు అర్థమైంది, సొసైటీ ఇలాంటివి జరుగుతున్నాయి అంటే బాధతో మీరు అడిగారు. ఎందుకంటే అన్ని చూస్తున్నాము. నార్మల్ వీడియోస్ కి వ్యూవర్షిప్ ఎంత ఉందో తెలియదు, కానీ ఈ వీడియోస్ కి అది తిడతా కమెంట్స్ పెట్టండి, పొగుడుతా కమెంట్స్ పెట్టండి, కానీ మిలియన్ వ్యూవర్షిప్ ఉంది. అంటే జనాల ఫోకస్ అంతలా ఉంది దాని మీద. అఫ్ కోర్స్ యాజ్ ఎ యాంకర్, యాజ్ ఎ మీడియా పర్సన్, మరి జనాలు ఏదైతే చూస్తున్నారో అదే టాపిక్ నేను మాట్లాడాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక యాంకర్ అంటేనే జనాల మనసుల్లో ఏముందో అది అడుగుతేనే కరెక్ట్ యాంకర్. అంతే, రైట్. మీరు కరెక్ట్ గా అడిగారు. అయితే నేనేమంటాను అంటే అసలు ఫస్ట్ ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి, జాతక చక్రంలో కామన్ ఎందుకు జరుగుతాయి చెప్తానండి. అసలు ఎందుకు జరుగుతాయి, ఇవి ఆగాలంటే ఏం చేయాలో కూడా చెప్తానండి, మీకు గుర్తుపెట్టుకోండి. అసలు ఇది కరెక్టేనా ఇలా వెళ్ళడం అనేది చెప్తాను. ఒక విషయం ఉంది శాస్త్రంలో ఏంటంటే, ఈ విషయం చెప్పి నేను మీకు ముందుకు వెళ్దాం. అలాగే. దీన్ని బట్టి ఎందుకు మన శాస్త్రాల్లో స్త్రీకి అంత గౌరవం ఇచ్చేవారు, స్త్రీ బాధపడకూడదని ఎందుకు చెప్పేవారు అనేది ఈ విషయం ఉంది అని నేను ఒక విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే పురుషుడు ఒక పూజ చేశాడు అనుకోండి అమ్మ, ఒక సత్యనారాయణ స్వామి వ్రతమో, గోవుకు ఒక అరటిపండో, లేకపోతే ఏదైనా ఒక పూజ చేశాడు అనుకోండి పురుషుడు, వెంటనే 50% అందులో స్త్రీకి వెళ్ళిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. పాపం చేస్తే మళ్ళీ స్త్రీకి వెళ్ళదు, స్త్రీకి పిల్లలకి అసలు వెళ్ళదు. అసలు ఇది ఎందుకు పెట్టారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. చెప్తానండి. అదే స్త్రీ చేసింది అనుకోండి, పూజ చేసిన ఏం చేసినా స్త్రీకే ఉంటుంది, పాపం చేస్తే మాత్రం వెంటనే భర్తకి వెళ్ళిపోతుంది. అందుకని పురుషుడు ధర్మం ఏంటంటే స్త్రీ ఎక్కడా కూడా ఏ మిస్టేక్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుషుడి. మిస్టేక్ చేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు, బాధ్యత ఎవరిది? పురుషుడిది. అంటే నువ్వేదో సరైనటువంటిది అక్కడేదో అందించకపోవడం వల్ల తప్పుదని జరుగుతుంది. లేదా నీకు అవతల వాళ్ళకు ఉండేటువంటి కొన్నిసార్లు అన్నీ అందించినా సరే కొన్నిసార్లు వాళ్ళకు ఉండేటువంటి జాతక చక్రంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ వల్ల జరుగుతాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరు అన్ని ధర్మబద్ధంగా చేసిన అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందంటే మీ తప్పు కాదు, అప్పుడు అది తగలదు కూడా. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న అడగచ్చు గురువు. అంటే కామన్ గా ఒకప్పుడు అంటే భర్త చాటు భార్యగా స్త్రీ ఉండేది, సో కాబట్టి భర్త రెస్పాన్సిబిలిటీ. నిజంగా ఇవాళ రేపు మనం చూసుకుంటే భర్త చాటు భార్య ఎంతమంది ఉన్నారు? నిజంగా భార్యని అడగకుండానే భర్తని అడిగి అన్ని పనులు చేస్తున్నారా? మరి అలాంటప్పుడు కూడా ఈ శాస్త్రం వర్తిస్తుందంట? వర్తిస్తుంది. ఎప్పుడంటే అమ్మా ధర్మమే అమ్మా, గుర్తుపెట్టుకోండి. కొన్ని నియమాలు వేరు, నియమ నిబంధనలు మీకు ఆపద్ధర్మాలు బట్టి మారుతూ ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. ఈ కర్మకి దీని ఫలితం అనేది, కర్మ ఫలితం మాత్రం ఎప్పుడు కర్మ ఫలితమే, దానికి సంబంధం లేదు. అయితే ఇక్కడ అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఎక్కువగా? అసలు సొసైటీలో జీవిత భాగస్వామి ఉండగా వీళ్ళిద్దరికీ ఎక్కువ గొడవలు రావడం కానివ్వండి, మళ్ళీ ఇంకొక మ్యారేజ్లు కానివ్వండి, ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము నిత్యము చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరగట్లే. ఇప్పుడు చూడండి, రజస్వలు అవుతున్నారు లేడీసు, వాళ్ళు ఎక్కడ నియమాలు పాటిస్తున్నారు చెప్పండి? దానికి చాలా చెప్పారు వేదంలో, మనం తర్వాత వీడియోలో చెప్పుకున్నాం. వేదంలో చెప్పినటువంటి విషయాలు ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? ఇది పాటించకపోవడం ఏమవుతుందంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటూ ఉంటాయి. దానివల్ల నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి, వాళ్ళ ద్వారా ఇంట్లో వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యి రకరకాల ఆలోచనలు, అంటే చిన్న విషయాలకి ఓపికలు లేకపోవడం. ఇప్పుడు భార్య ఒక మాట అన్నది, నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని ఇతను డివోర్స్, లేదా భర్త ఒక మాట అన్నాడు అంటే ఓపిక లేకుండా ఒక చిన్న విషయాలకే వీళ్ళు బ్లాస్ట్ అయిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది సొసైటీలో. ఒక 30-40 ఏళ్ల క్రితం ఈ ఆప్షన్ లేదు, డివోర్స్ అనే ఆప్షన్ పెద్దగా లేదు. ఆప్షన్ లేదు కాబట్టి డివోర్స్ కూడా లేవు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి ఇక్కడ ఇండియాలో పిల్లల్ని తల్లిదండ్రులు మందలిస్తారు, పిల్లల్ని తల్లిదండ్రుల మీద కేసులు పెట్టాల్సిన ఇది అంత సీరియస్ ఉండదు. కానీ అమెరికాలో ఈజీ, అసలు డైల్ చేస్తే, చిన్నపిల్లడి కనుక డైల్ చేస్తే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు. అక్కడ ఉంది అంటే ఏమిటి, అక్కడ ఏర్పడింది కాబట్టి పిల్లల్ని వాళ్ళు చాలా భయంగా పెంచుతుంటారు. బాబోయ్ వీడు ఎక్కడ నా మీద కేసు పెడతాడో అని. ఇక్కడ ఈ ఆప్షన్ రావడం వల్ల స్త్రీకి కానీ పురుషుడు కానీ వెంటనే థాట్ ఏమొస్తుందంటే డివోర్స్ ఇచ్చేద్దాం. ఆ ఆప్షనే కొంప ముంచిందంట నేను. డివోర్స్ అనే ఆప్షను అంటే కొంతమంది బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అది ఒక వరం అనుకోండి. ఏది బాగా భర్త యొక్క నరకాన్ని చూడలేక బయటపడినటువంటి భార్య ఉండొచ్చు, భార్య యొక్క టార్చర్ చూడలేక బయటపడిన భర్త ఉండొచ్చు. ఇద్దరు ఉంటారు ఇక్కడ, ఒకరి వైపు నేను మాట్లాడట్లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏమిటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనిషి అనేటువంటి థాట్ లేదు. ఇప్పుడు తల్లి కూడా తిడుతుందమ్మా, తండ్రి కూడా తిడతాడు, కానీ వదిలేస్తున్నామా?
అన్నదమ్ములు తిట్టుకుంటారు, వదిలేసుకుంటున్నారా అంటే ఆస్తి కోసం విడిపోయే వాళ్ళ సంగతి వేరు. తల్లి తండ్రి మనల్ని ఒక మాట అన్నారని మనం తల్లిదండ్రులను వదిలేస్తున్నామా? ఎందుకు వదిలేయట్లేదు? అది మన పిల్లడేదో అన్నాడని పిల్లడిని తల్లి వదిలేస్తుందా? తల్లి అస్సలు వదలదు. ఎందుకు? నాది అనేది ఉంటుంది. పిల్లలైన తల్లిదండ్రులు వదులుతున్నారు కానీ తల్లి ఎప్పుడు కూడా పిల్లడిని వదలదు. ఎందుకు? అది నాది. ఏ ప్రాణి వదలదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం పెద్ద అయ్యాక ఒక ప్రాణి అది ఆల్రెడీ రెక్కలు వచ్చింది కదా వదిలేస్తుందేమో, కానీ చిన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకు? నాది అనే ఫీలింగ్. ఎక్కడ కూడా స్త్రీ పురుషులకి నాది అనేది లేదు. అసలు వివాహం అవ్వక ముందు నుంచే థాట్ ప్రాసెస్, రేపొద్దున బాగోకపోతే నేను ఏ లాయర్ని కలవాలి. వివాహం అవ్వకముందే వీళ్ళు ఏం తయారు చేసుకుంటున్నారు తెలుసా? నేను ఒకవేళ రేపొద్దున వివాహం చెడిపోతే లాయర్లు ఎవరు బాగున్నారని వెతుక్కుంటున్నారు ముందే. అసలు పెళ్ళి అవ్వకముందే ఇంకా నిశ్చితార్థం జరిగిన తర్వాత అమ్మ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, అబ్బాయి ఇలా ఉన్నాడా అలా ఉన్నాడా అంటే ఏముందమ్మా అయిపోతే డివోర్స్ తీసుకుంటుంది. పేరెంట్సే ముందు చెప్పేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా మనం ఎట్లాంటి థాట్ ప్రాసెస్ వాళ్ళ మైండ్లో పెడుతున్నాము? నువ్వు విడిపోనేటువంటి థాట్ ప్రాసెస్ పెట్టినప్పుడు నువ్వు చేస్తుంది బిజినెస్. నాకు నచ్చలేదు పార్ట్నర్తో విడిపోయి ఇంకో బిజినెస్ చేస్తున్నావు. నువ్వు బిజినెస్ అనే కోణంలో ఎప్పుడైతే చూస్తున్నావో, విడిపోతామనే కోణంలో ఎప్పుడైతే నువ్వు ఉంటున్నావో, నీ యొక్క ఆలోచన విధానాన్ని, మాట తీరు, నువ్వు వ్యవహరించేటువంటి వ్యవహారం అన్నీ అలాగే ఉంటాయి. ఏముంది, రెండు గట్టిగా మాట్లాడితే వీడి వదిలేస్తా. అలా కాకుండా నువ్వు నా మనిషివి. స్త్రీని పురుషుడు అనుకోవాలి. నువ్వెవరో కాదు, నా అర్ధభాగం. మనకి అర్ధనారీశ్వర స్వరూపం ఎందుకు వచ్చిందమ్మా? సగభాగం పురుషుల్లో స్త్రీ అనే భావం నీ మైండ్లో కంప్లీట్గా ఉంటే, ఏదో కోపం వస్తే, ఇప్పుడు ఒక విషయం నేను ఒకటే చెప్తాను, కోపము, చిరాకులు, పరాకులు, చిన్న చిన్న మాట అనుకోవడాలు రానటువంటి భార్యాభర్తలు ఎక్కడా భూమి మీదే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అరే విష్ణుమూర్తి దగ్గర నుంచి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోలే, భూమి మీదకి వచ్చేయలే, వచ్చేసరిగా అంతే కదా. అవును. దక్ష యజ్ఞానికి వెళ్ళనంటే పార్వతీదేవి పరమేశ్వరుడితో పోట్లాడలే, నేను వెళ్తాను నా తండ్రి దగ్గరికి అని. పురాణాల నుంచే ఉన్నాయి. దేవతలకే భార్యాభర్తల మధ్యని ఒక మాట అనుకోవడం అలకలు ఉన్నాయి. మనం మానవ మాత్రం కదా, ఒకసారి ఆలోచించాలి కదా. అంత మాత్రం చేత నా తండ్రి దగ్గరికి వెళ్ళనివ్వవా అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుడికి డివోర్స్ ఏమి ఇవ్వలేదు. అంటే వాళ్ళ లీలలు అవన్నీ. వాళ్ళేమి నిజంగా వాళ్ళకేం కోపతాపాలు రావు. మనకి కనువిప్పు కలిగించడానికి భగవంతుడు ఆలే ఒక లీల అది. ఇక్కడ నేనేమంటానంటే, అసలు ఇవి జరగడానికి ముఖ్య కారణాలు వీళ్ళకుండే ఓపికలు, వీళ్ళకుండే ఆప్షన్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ మెయిన్ కారణం. జన్మజాతకాల్లో కూడా సప్తమ స్థానం పాడై, అంటే ఆరో భావానికి కనెక్టివిటీ వచ్చి 12వ స్థానము అంటారు. అంటే వివాహ జీవిత స్థానాన్ని 12వ స్థానంతో తీసుకుంటారు. ఆ 12వ స్థానం కనుక పాడై డ్యూయల్ సైన్తో కనెక్టివిటీస్ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా రెండో వివాహం జరుగుతుంది. ఇంకొంతమందికి 4-5 వివాహాలైన జాతకాలు కూడా నేను చూశాను. అయితే అన్ని వివాహాలు అవ్వడము, రెండో వివాహం చేసుకోవడం, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పు కాదంటారు. ఎందుకు తప్పు కాదు? శాస్త్రము తప్పనే చెప్తుంది. మనకి ఇవి లా కూడా తప్పనే చెప్తుంది కదా. లా ఏమీ నువ్వు పెట్టుకోమని చెప్పట్లే. అంటే ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చిన లైఫ్ లీడ్ చేయొచ్చు కాదు. ఒకళ్ళు మోసం చేసేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పలేము. మేజర్స్ అయినటువంటి వారు వాళ్ళకి ఒక మేజర్స్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పింది. కానీ ఇష్టం వచ్చినట్టు వీళ్ళని వదిలేసి తిరగండి అని ఎక్కడా చెప్పలేదు. అలా వెళ్ళిపోయి సో దాన్ని ఇలా ఎవరికి అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటున్నారు అంతే. అంతేగాని నువ్వు భర్తను మోసం చేసేసి, అంటే భర్తని నాకు లా రైట్ ఇచ్చేసింది, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, భర్తను అనడానికి భార్యకి హక్కు లేదు, భార్యను అనడానికి భర్తకి హక్కు లేదు. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి అబ్జెక్షన్స్ ఏం పెట్టడానికి వీలు లేదు, ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవచ్చు అని చెప్పింది. అంతేగాని మరి ఇంత ఘోరంగా ఏం చెప్పలేదు అక్కడ. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయం మనం తీసుకుంటే, వాళ్ళిద్దరూ కలిపి, మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిపి ఎక్కడంటే అక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. సో ఫుల్ సోషల్ మీడియా మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు. సో అందులో ఆయన ఒకటి చెప్తున్నారు, నా భార్య వల్లనే నేను ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాను, అందుకనే నేను మాధురితో ఉంటున్నాను అనేసి. అంటే ఇదంతా ఒక్కసారి నార్మల్ జనరల్ గా, అంటే ఆస్ట్రాలజీ పరంగా కాకుండా జనరల్ గా మీరు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. చాలా మందితో మాట్లాడుతుంటానమ్మా. ఇక్కడ ఇంకొక విషయం, అంటే ఒక సైకాలజీ పరంగా ఒకటే విషయం అమ్మా. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా బయటకు చెప్పేటువంటివి
ఒకటి ఉంటాయి, లోపల వేరే ఉంటుంది. అక్కడ భార్య తప్పు ఉండొచ్చు, లేదా ఈయన తప్పు ఉండొచ్చు, కానీ మనకు బయటకు కనబడే వేరే ఉంటాయి. మనము వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా మనకు తెలియవమ్మా కొన్ని విషయాలు. వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో తెలియదు, మూడో మనిషికి తెలియకుండా వాళ్ళ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో మనకు తెలియదు. జడ్జి చేయలేం మనం అంత ఈజీగా. ఏదో ఛానల్స్లో చూసేసి ఈవిడ తప్పని మనం కొన్ని రోజులు కొంతసేపు, లేకపోతే అతను తప్పని కొంతసేపు మనం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పామన్నా, ఒక పాము, ఒక గెద్ద పావును తీసుకొని వెళ్తూ చెప్పానా మీకు? చెప్పలేదా? చెప్తా చూడండి. ఒక రాజుగారు ఒక నిండు సభ ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు పెట్టిద్దామని డిసైడ్ అయ్యాడు ఆయన. భోజనాలు అందరికీ, ఊరు ప్రజలందరికీ కూడా వంట వండుతున్నారు, అంతా జరుగుతూ ఉంది. పైనుంచి ఒక గెద్ద పావును తీసుకొని వెళ్తా ఉంది. తీసుకొని వెళ్తే పాము ఆ వండేటువంటి పాత్రలో పడిపోయింది. పడిపోయిన తర్వాత ఈ పాత్రలో ఉన్నటువంటి ఏదైతే వండినటువంటి పదార్థం అందరికీ వడ్డించారు. అందులో చాలామంది అస్తవ్యస్తకు గురయ్యారు, వామిటింగ్స్ చేసుకున్నారు, హాస్పిటల్ అయిపోయారు. తర్వాత యమధర్మరాజు దగ్గరికి ఇది వెళ్ళింది. అందరూ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, రాజు తప్పు, ఈ వంట వండి పెట్టడం వల్లే కదా ఇంతమందికి, చేయడం వల్లే కదా ఇంతమంది వస్తారు. ఇంకొంతమంది ఏమంటున్నారు వండిన వాడికి తప్పు అంటున్నారు, ఇంకొంతమంది ఏమంటున్నారు గెద్ద తప్పు అంటున్నారు, ఇంకొంతమంది పాము తప్పు అంటున్నారు. ఏంది అసలు ఎవరి తప్పు? అసలు గెద్ద తప్ప, పాము తప్ప, వండినవాడు తప్ప, వడ్డించిన వాడు తప్ప, చూసుకోకుండా, లేకపోతే ఇంతమందికి ఏర్పాటు చేసింది రాజు తప్ప అన్నప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే యమధర్మరాజు ఏం చేసిందంటే, వీళ్ళెవరిది తప్పు కాదు, వీళ్ళెవరికే శిక్షలు వేయకండి, ఎవరెవరిది తప్పు అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు చేసి వాళ్ళకి శిక్షలు వేయండి అన్నాడు. అంటే ఏంటంటే ఆ దువ్వాడ విషయం కావచ్చు, ఇంకోటి విషయం కావచ్చు, మనం జడ్జి చేయలేమంటా నేను. మీకు కనిపిస్తున్నటువంటి ఒక 4 వీడియోలు ఈవిడికి పాజిటివ్ వచ్చాను, కరెక్ట్, ఈవిడ కరెక్ట్ అనుకుంటాం. ఇంకో 4 వీడియోలు ఆయనకి పాజిటివ్, ఆవిడది కరెక్ట్ అనుకుంటాం, అతనిది కరెక్ట్ అనుకుంటాం. లేకపోతే ఆవిడ మాధవి ఎవరు ఉంది, ఆవిడ 4 విషయం ఆవిడది కరెక్ట్ అనుకుంటాం. కాబట్టి మీకు లోపల జరిగేది ఏంటో తెలియదు, తెలియకుండా మనం మాట్లాడకూడదు. అనవసరంగా మాట్లాడుకుని పాపాన్ని మూటగట్టుకో, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. పక్కన వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దోషం మళ్ళీ ఇక్కడే వస్తుంది కాబట్టి అది ఒక్కటే మాటతో మొత్తం ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఇంట్లో మనం ఎలా ఉన్నామో, మన సిచ్యువేషన్ ఏంటో చూసుకోవడం అనేసి, ఆ పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుంది, ఇవి ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే మనం అందరం చూస్తూ ఉన్నామో ఇదేదో ఇంకా ఎంటర్టైన్మెంట్ గా ఇంకొంచెం ఎక్కువైపోతుంది, ఎక్కువ చేస్తున్నాం, ఫేమస్ అవుతున్నాం కదా అని. కానీ నువ్వు ఎలా ఫేమస్ అవుతున్నావు అనేది చాలా ముఖ్యం కదా, ఏ కోణంలో ఫేమస్ అవుతున్నావు అనేటువంటిది ముఖ్యము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఇలా ఎవరికైనా దోషాలు ఉన్నప్పుడు లలితా సహస్రనామాలు ఒక ఏజ్ నుంచి పిల్లలకు కనుక నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత ఏ దోషమైతే ఏర్పడి వీళ్ళు విడిపోతుంటారో, గొడవలు పెట్టుకుంటారో తగ్గుతాయమ్మా. కాకపోతే ఒకసారి బలంగా ఉండే కొన్ని కర్మలు ఉంటాయి, అలాంటప్పుడు మాత్రం వాళ్ళకి రెండో వివాహం కూడా అవుతుంది. బట్ 90% తగ్గిపోతాయి, అట్లాంటి తగ్గిపోతాయి. నాకు అర్థమైంది ఏంటంటే ఓవరాల్ గా ఎప్పుడైనా ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా నెగిటివ్ కనుక మాట్లాడినా, నెగిటివ్ కమెంట్స్ చేసినా, ఏది చేసినా ఫస్ట్ ఎవరైతే చేయబడ్డారో వాళ్ళకి ఏం దోషం ఉండకపోదు, ఖచ్చితంగా ఏమి ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దోషం అయితే అపాదించుకుంటుంది అనేది మాత్రం అర్థమైంది. అండ్ ఇలాంటివి కామన్ గా ఉంటాయి. ఇక ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితం బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకే తెలియాలి. నిజంగా అటు శాస్త్రపరంగా, అటు అస్ట్రాలజీ పరంగా, అటు శాస్త్ర పరంగా, ఇటు జనరల్ హ్యూమన్ సైకాలజీ పరంగా ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో ఇదండి ప్రజెంట్ కరెంట్ అప్డేట్ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన విషయాలు. మరి ఆయనకు సంబంధించి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసుంటారు కదా. సో డెఫినెట్ గా చూసిన ప్రతి ఒక్కరికి అసలు ఏంటి, మనం రైట్ వేలో వెళ్తున్నామా, రాంగ్ వేలో వెళ్తున్నామా, అసలు ఇవన్నీ మనకెందుకు అని అనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారో కూడా డెఫినెట్ గా కమెంట్ చేయండి. మరో స్పెషల్ అప్డేటెడ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, మీ జాహ్నవి.